whatever infrastructure facilities that is available in other colleges in the city, we got same infrastructure here. Laboratories, expert staff members, and training and placement wings, research and development department, technology enhancement program, all those things we got. I is again try to tell you, sir, you have purchased wonderful tools, the tools which are not available in Hyderabad also. In some other colleges, also noted colleges, tools like Synopsys tools, Cadence tool, now that's converted to Cadence tool. Like this, we got different tools. This is, in nutshell, our status of this Chandra Engineering College. We give lot of importance to the teaching learning activity, and our staff members and complete team will be striving hard to give a lot of inputs to the students. Your thoughts, all actions are prepared by your thoughts only. Therefore, as somebody said recently, if you sow seed of your thought, that thought will be converted into action. Therefore, you think properly and put it to the action. When you have repeated actions like this, they will be converted to habits. The habit that converts into self-confidence, and ultimately it takes you to a particular goal. About the courses, about the colleges, what to do, what not to do, you are going to hear from the elders here afterwards. But one thing I will tell you, for all those things, your preparedness is required. రాజముంటే ప్రజలు ఉన్నారు కదా, రాజు రాజ్యము ప్రజలు. ఆ రాజు ప్రజలను కన్ను చాలా బాగా చూసుకునేవాడు. వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా ఎప్పటి మంచిగా పరిపాలించేవాడు. ఆ రాజు ఆస్థానంలో చాలా విద్వాంసులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, గొప్ప గొప్పలు ఉన్నారు. అయితే రాజుకు ఒక తపన ఉండేది. అరే మా ప్రజల కోసం నేను ఏదో చేయాలి అనే తపన ఉండి ఏదో. Engineering is converting of the matter into a useful product that will be used for the society. అంటే ఇంజనీర్ ఒక వారధి లాంటి వాడు. ఫిజిక్స్లో సూత్రాలు తెలుసుకుంటాం, మ్యాటర్ ఉంటుంది. దాన్ని ఒక వస్తువు కింద చేసి సమాజానికి ఇచ్చేటటువంటి వాడు ఇంజనీర్. మనకి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని మీరు తెలుసుకోవాలి. మీరు ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు సార్ చెప్పారు బ్రాంచెస్ ఏమున్నాయి. ఈ కాలేజీలో మీకు ఆ విషయాలు చెప్పిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ కాలేజీ మీరు జాయిన్ అవుతారని ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నది, ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి, ఉన్నత విద్య, సంపూర్ణ వ్యక్తిత్వం, అది మా ఎజెండా. అంటే విద్యతో పాటు వ్యక్తిత్వాన్ని ఇవ్వడం అనేటువంటిది ఈ క్షత్రియ కాలేజ్ తాలూకా మోటో. మనకి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇద్దరు ప్రొఫెసర్స్. వారందరూ ఒకసారి నమస్కారం చేసుకుందామా? Let us give a big hand to all the people. I will take lead from Professor Bhagavati Rao. వారు చెప్పిన విషయాలతో మనం మొదలెడదాం. చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తా ఉంది. యూ సీమ్ టు బి ఇన్ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్. తెలుసా, మనం విన్నారా? మన రోజు ఏదైతే మన పనులు చేసుకుంటాం, మాట్లాడతాం, సినిమా చూస్తాం, టీవీ చూస్తాం, ఫ్రెండ్స్తో గడుపుతాం, ఇవన్నీ యాక్టివిటీస్ చేసేటప్పుడు మన మైండ్ బీటా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నదంట. ఏంటది? ఆల్ఫా, బీటా, గామా, థీటా ఇవన్నీ విన్నారు కదా. సో దేర్ ఆర్ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ బీటా స్టేట్ ఆఫ్ మైండ్.
ఆల్ఫా స్టేట్ అంటే ఏదో ఒక పర్టికులర్ పని బాగా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తోని చాలా ఇష్టంతోని చాలా కోరికతోని ఎవరైనా పనిచేస్తూ ఉంటే అప్పుడు విల్ గెట్ ఇన్ టు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్. మిగతా రకరకాల స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి, అవి నిద్రలో గామా అని తీటా అని బీటా ఇవన్నీ రకరకాల స్టేట్స్ ఆఫ్ మైండ్. అంటే మనం కలలు గంట ఉంటాం, ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. ఉదయం లేచి ముందు మనం కళలు వస్తూ ఉంటాయా మనందరికీ. దట్ ఈస్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్. కొంతమందికి డీప్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు, దట్ ఈస్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అంటే ఏదైనా మనం పనిని, అది చదివే కావచ్చు, ఏదైనా పని కావచ్చు. ఇట్ కెన్ బి క్రికెట్, ఇట్ కెన్ బి డ్రాయింగ్, ఇట్ కెన్ బి మ్యూజిక్. అంటే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తుంటే మనకి ఇక ప్రపంచం తెలియదు. సినిమా చూస్తుంటే ప్రపంచం తెలుస్తుంది, మనకి తెలియదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. హీరో హీరోయిన్ వీళ్ళే కనిపిస్తారు. కళ్యాణ కనిపిస్తుంది, మహేష్ కనిపిస్తాడు, ప్రభాస్ కనిపిస్తాడు, ఆడపిల్లలకి కనిపిస్తూ ఉంటారు. సో వి గెట్ ఇంటు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్. అట్లాగే మనం చదివేటప్పుడు కూడా ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తే మనం 2 గంటలు చదివే బదులు ఒక అరగంట చదివినా చాలు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో. విల్ గెట్ ది రిజల్ట్ ఆఫ్ 2 hours స్టడీ. దానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, తర్వాత భవిష్యత్తులో మీరు తెలుసుకుంటారు. ఇంటర్మీడియట్ మీ అందరికీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. డూ యూ అగ్రీ విత్ మీ? అంటే వీఆర్ స్టాండింగ్ అంటే క్రాస్ రోడ్స్ లో, చాలా ఒక పెద్ద జంక్షన్ లో నిల్చున్నామంటే నేను కూడా మీతో ఐడెంటిఫై చేసుకున్నాను. ఐ హావ్ ఐడెంటిఫైడ్ along with you. We are standing at a cross roads. అన్ని అటు ఇటు రకరకాల రోడ్స్ వెళ్తా ఉన్నాయి. Now we have to choose the road. Which road is good for us? Which path is suitable for us? That is a turning point in your life. Do you agree with me? మనము మన జీవితం గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే ఒకసారి జీవితం గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ ఉన్నాం అనేది. సో దట్ విల్ అండర్స్టాండ్ వేర్ డు వి గో, వాట్ విల్ బి అవర్ ఫ్యూచర్, హౌ టు గో హెడ్ ఇన్ అవర్ ఫ్యూచర్. మీ జీవితాన్ని ఇంతవరకు మీరు జీవిస్తూ ఉన్నారా? ఒక ప్రశ్న వేసుకోండి. వాట్ ఈజ్ యువర్ రిప్లై? మీ జీవితాన్ని మీరే జీవిస్తున్నారా? అవును. నేను కాదంటాను. మీరు పుట్టిన తర్వాత మీ పేరు మణిది. మణిది పుట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అతను పెట్టుకున్నాడా పేరు? పెట్టుకున్నాడు. మణిది పెట్టాడా? లేదు. వాళ్ళ పేరెంట్స్ పెట్టలేదు. అంటే మీ పేరు మీరు పెట్టుకోలే, మీ పేరెంట్స్ పెట్టారు. మీరు పుట్టిన తర్వాత నడక కానీ, పరిగెత్తడం కానీ, తినిపించడం కానీ, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్ యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఏ స్టూడెంట్ ఆల్సో, ఎవరు చేశారు అది? పేరెంట్స్. అంతేనా? సో మీ లైఫ్ని చిన్నతనం అంతా పేరెంట్సే మీ జీవితాన్ని ప్రోగ్రామ్ చేశారు. దిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ వర్డ్ కాల్డ్ ప్రోగ్రామ్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎ ప్రోగ్రామింగ్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే. తర్వాత మీరు స్కూల్లో జాయిన్ అయినారు, తర్వాత కాలేజీలో జాయిన్ అయినారు. మీకు చదువు ఎవరు చెప్పారు? మీ టీచర్స్ చెప్పారు, మీ లెక్చరర్స్ చెప్పారు. సో మీకున్న
ఏదైతే నాలెడ్జ్ ఉందో, మీకున్న ఏదైతే తెలివి ఉందో, అదంతా ఎవరి ద్వారా వచ్చింది? మీ టీచర్స్ ద్వారా వచ్చింది. పేరు మీరు పెట్టుకోలేదు, మీ అలవాట్లు మీరు నడిపించడం నుంచి ప్రతి పని మీ తల్లిదండ్రులు నేర్పించారు. మీకు చదువు, ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, ఇవన్నీ టీచర్స్ ద్వారా వచ్చింది. మీరు చేసే ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ బిహేవియర్, మీ అలవాట్లు, ఇవన్నీ ఒక్కసారి మనం అందరం అనుకుంటే అవన్నీ మనం చేసినవి కాదు. మన పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, సొసైటీ ఎట్లా మనం నిజ జీవితంలో ఎవరితోనైతే మన సమయాన్ని, మన జీవితాన్ని గడుపుతా ఉన్నామో వాళ్ళ ద్వారా మనం మీ జీవితాలు ఇంతవరకు గడిపారని నేను అంటాను. కరెక్టా కాదా? ఎస్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇంతవరకు ఏదైతే ఇప్పుడు ఐ హావ్ టోల్డ్ యూ, we are standing at the crossroad. Now we have to take a decision. ఇంతవరకు ఏదైతే ప్రోగ్రామింగ్ జరిగిందో, బికాజ్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ ఆఫ్ యువర్ మైండ్, అంతేనా? అంతే కదా? ప్రోగ్రామింగ్ ఆఫ్ మైండ్ హ్యాస్ హ్యాపెండ్ సో ఫార్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ ప్రోగ్రామ్, then you have to reprogram your life. నేను అంటాను, లైఫ్ ఈజ్ లైక్ ఏ సినిమా. లైఫ్ ఈజ్ లైక్ ఏ సినిమా. ఇంతవరకు మీ జీవితం అనే సినిమాలో స్క్రిప్ట్ కాడ నుంచి, డైరెక్షన్ కాడ నుంచి, మ్యూజిక్ కాడ నుంచి మొత్తం ఎవరో చేశారు. మీ జీవితం అనే సినిమాను somebody else has done it. నాతో అంగీకరిస్తారా? What do you say? Yes. Now this is the point. You have to produce your own cinema now. You have to become script writer. You have to become director. And whatever is required for your life, for your future, అది ఇప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, మనం ఏదైతే రీప్రోగ్రామింగ్ అని అంటా ఉన్నామో అది దేని మీద ఆధారపడుతుంది అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రొఫెసర్ గారు ఏమన్నారు? మన ఆలోచనల మీద ఆధారపడుతుందని అన్నారా? విన్నారా మీరు? He said our life starts with our thoughts. అందుకోసం మామూలుగా ఏమంటామంటే వాచ్ యువర్ థాట్స్ అంటాం ఫస్ట్, దెన్ వాచ్ యువర్ వర్డ్స్. ఏదైతే ఆలోచిస్తామో అది మనం మాట్లాడతాం. వాచ్ యువర్ యాక్షన్స్. ఏదైతే మనం మాట్లాడతామో ఆ పనులు మనం చేస్తాం. వాచ్ యువర్ హ్యాబిట్స్. ఏదైతే పనులు మనం చేస్తూ ఉంటామో రోజు, వాటి వల్ల మనకు అలవాట్లు అవుతాయి. అంతేనా? వి డెవలప్ అవర్ ఓన్ హ్యాబిట్స్. వాచ్ యువర్ క్యారెక్టర్. మనం ఏదైతే అలవాట్లు, ప్రవర్తన అలవర్చుకుంటామో దాన్ని బట్టి మన క్యారెక్టర్, మన పర్సనాలిటీ. ఫోకస్ అంటే అలా ఉండాలి. మనం ఏదైనా అచీవ్ చేయాలంటే ఫోకస్ రిక్వైర్డ్. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, నాకు పడలేదా? పెద్ద పెద్ద ఆలోచన చేయమంటా ఉన్నారు, గోల్ పెట్టుకోమంటా ఉన్నారు. మా బతుకు మేము బతుకుతా ఉన్నాం కదా. ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రేట్ క్వశ్చన్ టు యూ. మనం మార్కెట్లోకి వెళ్తే, ఇఫ్ యూ వాంట్ బై ఏ సెల్ ఫోన్, ఇఫ్ యూ వాంట్ బై ఏ ల్యాప్టాప్, then what do you look for? Brand. If you want to buy a good shirt, if you want to buy a good jeans, you look for a good brand.
then what is the brand value for you? I am asking. Whether you want any brand value for you. What your name? Huh? Rajkumar. Rajkumar is a unique person in the world. ఆలోచించారా మీరు? ఎంత ఉంది ప్రపంచంలో జనాభా? ప్రపంచ జనాభా ఎంత? ఓకే, ఇంత ప్రపంచ జనాభాలో you don't find another Rajkumar in the entire world. ఎవరు ఎక్కడ కనిపిస్తారా? No, that is the greatness of this nature. This is a gift given by God to this world. There is no other Rajkumar. Then what is that Rajkumar? ఈ కాలేజ్ అయిపోతుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత రాజ్కుమార్ అంటే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? క్యాన్సర్. Annually cancer, congratulations. Good. I appreciate he has got some desire to become a dance. IQ definition changing. ప్రపంచంలో పాత రోజుల్లో ఏమనుకునే వాళ్ళంటే IQ అంటే ఒకటే, తెలివంటే ఒకటే. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా దాని మీదే బేస్ అయ్యింది. క్లాస్లో 60 మంది కూర్చుంటాం, 40 మంది కూర్చుంటాం, కానీ సేమ్ బుక్, సేమ్ సిలబస్, సేమ్ టీచర్, అంతేనా? సేమ్ క్లాస్, సంవత్సరం అదే పీరియడ్, సేమ్ వర్కింగ్ డేస్. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? All 40. Same subject, same teacher, same teaching, same methodology, and same exam. Then, why one student gets 98% and another student only 52%? Come, Chapan. Thinking. Okay, good. So, ఎందుకు తేడా ఉంటుంది అంటే ఆ క్లాస్లో అందరు కూర్చున్నా సరే ఎంత బాగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్లాస్లో బాగా రిసీవ్ చేసుకుంది, దాని తర్వాత క్లాస్లో చదివింది, క్లాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చదివింది, ఎంత మనం అర్థం చేసుకున్నాము, మనం అర్థం కాకపోతే ఎవరిని అడిగి తెలుసుకున్నాము. డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. Concentration, everything. Okay? So it depends on several factors. One has to make an assessment. Why I am not getting less marks when compared to other boy or other girl? Kani, nenantanu, this is a negative approach. This is a negative approach. Your approach should be, what is in your strength? His strength is dance. He has got some character by which he can develop a desire and he can become a good dancer. How Sachin Tendulkar has become a good cricketer? Are you aware? Sachin was 10th failed. Are you aware? Yes. He is a 10th failed student. But cricket is a world-renowned person. Steve Jobs, ఎవరు? Steve Jobs. Steve Jobs, anybody? Yes. Apple founder, CEO, Apple, Macintosh computer, iPad, iPhone, everything. He's a college dropout.
కాలేజ్ ఫస్ట్ ఇయర్ వెళ్ళి అడ్మిట్ అయ్యాడు హార్వర్డ్ యూనివర్సిటీలో. Somehow he didn't find it interesting. He came out, he developed his own taste, he had his own some burning desire in his life. He started his own company and became one of the world's richest person. Bill Gates is also college dropout. Newton, చదువుకున్నా పెద్దగా మీకు తెలుసు తెలీదు. న్యూటన్ డిగ్రీ లేవు, ఎంసెట్ లేవు, ఏమి లేవు, ఒక 6 సంవత్సరాలు చదువుకున్నాడు అంతే. స్టీవెన్ స్పీల్బర్గ్ ఉన్నారా అన్న పేరు? స్టీవెన్ స్పీల్బర్గ్, ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్. అతను ఏం చేశాడు, 6వ తరగతి చదివాడు, చదువు అవ్వలే, ఇంట్లో నుంచి ఒక సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు హాలీవుడ్. అక్కడికి వెళ్ళి ఫిల్మ్ డైరెక్టర్ అనే బోర్డు పెట్టుకొని he got into that field. He is now almost #1 film director in the entire Hollywood. So don't feel ashamed if he is a dancer, somebody is an artist, don't feel ashamed of it. If somebody is a good player, develop that. No problem. You become a top man in this field, whatever you feel. You like something, go in that field. You only decide, yes, I should become topmost man in this field in the entire country, in the entire world. Why not? ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. Okay? Now Professor Rudra, we call him mathematical intelligence. It is a logical intelligence. He is having a rational mind. Some people, he will become a good team leader. Those who have interpersonal skills, they become politicians. Those people who have imagination, they'll become artists, they become poets. So intelligence definition is changed now. It is not uniform. It is not just IQ, yes, 150 score straight, with intelligent to 11 no. Every human being is endowed with same brain. Our human brain has got 28 billion neurons. How many? 1 billion means what? 1 billion means what? 100 crores. So human brain has 2800 crores of neurons. And every one of you, Rajkumar has got 2800 crores of neurons. What is your name? Tarun has got same 2800 crores. God is great. Every one of us here. God as nature is a communist, I am telling you. Communism అంటే ఏంది? అందరికీ సమానంగా పంచడం, అంతేనా? అందరికీ సమానంగా చూడడం. Nature is so kind to us that they have given same rate to everybody and same 24 hours for everybody. ఆలోచిస్తాం ఎప్పుడన్నా? My session is only to make you think. I can't do anything. If you want to become something, it is you have to think. I cannot think for you. Do you understand me? Every one of you should feel, I am responsible for my life. Nobody else. Don't blame your mommy. Don't blame your father. Don't blame that I belong to this village, this caste. My mother is a coolie. My father is a rickshaw puller. No. They are not responsible for your life. Who was Kalam? Just a fisherman's son. He was selling papers as a child. Cycle మీద వెళ్ళి పేపర్లు అమ్ముకునే అబ్బాయి Abdul Kalam became a scientist, President of India, role model President of India and Bharat Ratna.
He was only a fisherman's child. Your community, your background, I am a poor person, నేను ఈ గలిలో చదివాను, నా పేరెంట్స్ అంతా చదివించలేదు. No, it's all humble. What are you doing? You think about you. If you are getting less marks, now think about you. Why you got less marks? What you have done? Intermediate తర్వాత మీకు 40% వస్తే ఎందుకు వచ్చింది 40%? Why? You question yourself. You cannot concentrate. Why? You don't have foundation. పునాదే లేదు నీకు. When you don't have a foundation in the subject, you don't understand. You don't get concentration. Then your mind thinks of something else. Your mind gets distracted. So please question yourself. If you have something now, it is nobody responsible in this world and only you, nobody else. Okay, forget the past now. Now you decide what is that you want to become in your life. And nobody will say no to you. Because you have to decide. అర్థమైందా? ఒక గుడ్డు బయట నుంచి మనం బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ డై. సేమ్ ఎగ్ షెల్ లోపల నుంచి ఆ షెల్ లో పట్టుకొని వస్తే ఏమవుతుంది? ఏ న్యూ లైఫ్ ఈస్ బోర్న్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద డిఫరెన్స్. If you begin to open your own shell and come out, then you are giving a life to yourself. Okay? I cannot. If I beat starting from outside, nothing will happen. So you have to think whether what is that you want to be called in this world. You decide and you will become that. It is power of mind, power of thought, nothing else. It is all humble. Now fate బాగాలేదు, అదృష్టం బాగాలేదు, వాస్తు బాగాలేదు. Then eat your hands. You decide and you will become that. It is power of mind, power of thought, nothing else. It is all humble. Now fate బాగాలేదు, అదృష్టం బాగాలేదు, వాస్తు బాగాలేదు. నేను ఈ టైంలో పుట్టాను, నాకు తల్లిదండ్రులు ఇది, నాది ఈ కులము, నథింగ్. మై ఫాదర్ ఇస్ ఎ రిక్షా పుల్లర్, డజంట్ మ్యాటర్. యూ డిసైడ్ నౌ. ఓకే? దిస్ సెషన్, మై సెషన్ is only to introspect. You introspect what is happening to you. What is that you want to be known? What is your brand in your life? Brand, B stands for base, asitvam. B stands for base, asitvam. ఈ పాప ఉంది. ఈ పాప లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పాప గురించి ఏమనుకుంటారు? దట్ ఈజ్ యువర్ బేస్, దట్ ఈజ్ యువర్ అస్తిత్వం. ఈ పాప 2 రోజులు కాలేజీకి రాలే. Then she has to think, వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పాప గురించి ఏమనుకుంటారు? యూ హావ్ టు థింక్. నువ్వు 10 రోజులు కాలేజ్ పోలేదు, మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు నీ గురించి? దట్ ఈస్ ఫస్ట్ లెటర్ ఆఫ్ యువర్ బ్రాండ్. బేస్, నీ అస్తిత్వం ఏంటి ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో? వాట్ ఈస్ యువర్ ప్లేస్? సెకండ్ ఈజ్ ఆర్. ఆర్ ఈజ్ రిప్యుటేషన్. ఆర్ ఈజ్ రిప్యుటేషన్. కీ ఉంటారు ఎట్లా సొసైటీ. వాట్ ఆఫ్ యువర్ బ్రాండ్? ఏ స్టాండ్స్ ఫర్ అచీవ్మెంట్. యువర్ ఆర్ డిపెండ్స్ ఆన్ ఏ. వాట్ ఎవర్ యూ విల్ అచీవ్, you will have reputation. And N stands for net worth. What is net worth? మన రోజు ఉదయం లేవగానే you ask yourself one question. What is my net worth in one day?
మనిషి బతుకుతాడు, బట్ జీవించాలి. బతికితే సరిపోదు, బతుకడని బతుకుతాడు. 100 కోట్ల దేశంలో 50 కోట్ల మంది బతుకుతారో, పుడతారో, చచ్చిపోతారు. డిస్ట్రెస్. సెకండ్ కేటగిరీ, 4 కేటగిరీస్ చెప్పాను నేను. సెకండ్ కేటగిరీ కంప్లైంట్స్. దే ఓన్లీ కంప్లైంట్. దే కంప్లైంట్ అగైన్స్ట్ మదర్, కంప్లైంట్ అగైన్స్ట్ ఫాదర్, కంప్లైంట్ అగైన్స్ట్ టీచర్. అందరి సొసైటీ తిడతారు, అందరిని తిడతారు. ఫర్ ఎవ్రీబడి డెత్ ఈస్ సర్టెన్. నోబడి కెన్ స్టాప్. Maybe you will survive for 100 years or but that's all. Maybe medicine may prolong your life to 150 years. It doesn't matter. You want to become only visitor in this world, or you want to become just a complainant, or you become a lover, or you want to become a creator. Creators are those people who have some goal in their life. Who have some goal in their life. They create history and others only watch. Sachin Tendulkar will make centuries and he will show the bat, MRF. For 10 seconds he will get 25 lakhs. What do you think of Sachin Tendulkar? Whenever he makes a century, he will just wave his bat like this. There will be written MRF. MRF company for 10 seconds. For wavering this bat, he will get 25 lakhs. What are you doing? We are only watching. Morning till we are watching. This is called cricket watching. Why don't you play cricket? I am asking all of you, if you like cricket, why don't you play? If you play cricket, you learn a game, your body will be fit, your mind will be healthy, it will be active, you play cricket. But why do you watch just cricket match for days together? You watch the cricket. You are only a watcher. He is performer. Dhoni is a performer and you are only a watcher. Raina is a performer, you are only watcher. They are defeated, they win, but they get money. వాళ్ళు ఓడిపోయినా సరే, గెలిచినా సరే, వాళ్ళకి డబ్బులు వస్తాయి. There is no problem. You just why do you enjoy that fellow watching like a hero, cinema hero? Their fans రిలీజ్ లాగానే మార్నింగ్ షో ఫస్ట్ షో టికెట్ తీసుకుని కొరడం సీన్స్ చూసుకోవచ్చు. మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్, దే గో బై టికెట్, ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ టికెట్ వెళ్ళి చూస్తారు. హూ ఇస్ దట్ హీరో? హూ ఇస్ దట్ హీరో? వాడు షూ వాడిది కాదు, వాడు బట్టలు వాడిది కాదు, వాడు మాటలు వాడి కాదు, వాడు డ్యాన్స్ వాడిది కాదు, వాడు చేసే ఫైట్స్ వాడిది కాదు. వాట్ ఇస్ దట్? ఆ హీరోకి ఏముంది సొంతంగా? నథింగ్. Why don't you become hero in your life? I am asking all of you now. Why don't you become hero in your life? You enjoy somebody want to become hero in your real life. Whether you want to become hero in your life, please question yourself. I am only raising questions today. Answers will be with you. And you think, I told you one thing, everybody has been given same brain. Everybody has been given, Sachin Tendulkar has 24 hours. Everybody, Manmohan Singh has 24 hours. You name anybody. It is only 24 hours time. But what will you do in 24 hours? You question, you analyze. Memory. All of us we think we don't have memory. నాకు జ్ఞాపకం ఉండట్లే, గుర్తుండట్లే. ఎందుకు గుర్తుంటాయి? నీ దమాగ్లో ఇలియానా, ప్రభు, మహేష్ ఇవే నిన్నుంటే మన దమాగ్లో ఇంకా ఏం గుర్తుంటే మన చదివే విషయాలు
Now, what is Newton's first law? Newton's first law. No, what will happen? It is applicable to all of us. It is applicable to all of us. Our brain ఒక 5 లక్షల విషయాలు గుర్తుంటారు. మన బ్రెయిన్ లో 5 లక్షల విషయాలు గుర్తుంటాయి. వాటిని ఎక్కడైతే మెమరీలో మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తామో బ్రెయిన్, ఇట్స్ లైక్ సెల్. మీరు ఊహించుకోండి, సెల్స్ ఉంటాయి అనుకోండి అన్ని. ఇట్స్ లైక్ సెల్స్, న్యూరాన్స్. ఏమైనా చదవగానే పోయి దాంట్లో కూర్చుంటుంది. ఇట్ హ్యాస్ టు రిసీవ్, ఇట్ హ్యాస్ టు బి స్టోర్డ్, ఇట్ హ్యాస్ టు బి అనలైజ్డ్. Then whenever you come across that, then it has to be retrieved. This is memory. It's a chemistry. Assume ఒక గ్లాస్లో ఇన్ని నీళ్లు పోసారు. ఓకే, దాంట్లో ఒక చుక్క మనం బయట నుంచి వేస్తే సరిపోదు, ఇంకో చుక్క బయటికి పోవాలి. గ్లాస్లో 100 ml ఉంది, నీళ్ళు ఉన్నాయి. అందులో ఒక చుక్క బయట నుంచి కనుక మనం వేస్తే ఒక చుక్క దాని నుంచి బయటికి వెళ్ళాలి, ప్లేస్ లేదు. మన మెదడు అంతే. ఒక 5 లక్షల విషయాలు గుర్తుంచుకుందాం అనుకుందాం. మన మెమరీ స్పేస్ ఇట్స్ లైక్ ఏ గ్లాస్. మీరు ఇలియానా, ప్రభాస్, మహేష్ ఏ సెంచరీలో, ఏ బాల్లో, ఏ టైంలో, ఏ రోజు కొట్టాడు, ఓకే, ఇవన్నీ విషయాలు మొత్తం నిండిపోతూ ఉంటే దీని న్యూటన్ లా స్పేస్ ఎక్కడిది, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే స్పేస్ ఎక్కడిది, పైథాగరస్ లా అంటే స్పేస్ ఎక్కడిది, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే స్పేస్ ఎక్కడ ఉండదు. యూ హావ్ టు రిమెంబర్ దిస్ క్రిటికల్ పాయింట్ అబౌట్ మెమరీ. మెమరీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. That's why what is happening, we have a degree but we don't have our education. You know what is education? మీరు ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, ఇప్పుడు you will get 98%. దాని తర్వాత అస్యూమ్ దట్ సర్టిఫికేట్ చెప్పేసాము. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత we ask you what is certificate there? Whatever that is remaining in your mind is education. Not 98%. 98% is evaluation at that point of time when you wrote the exam. That's all. By rote memory, మొత్తం బట్టి పెట్టావు, కక్కేసావు, 98% వచ్చింది నీకు. దాని తర్వాత 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏమీ లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ జీరో. ఎడ్యుకేషన్ ఈజ్ వాట్? మీ సర్టిఫికేట్ చింపేసిన తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత, వాట్ ఎవర్ ఇస్ దట్ ఈస్ రిమైనింగ్ యువర్ హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ డిగ్రీ. ఇట్ హెస్ నో వాల్యూ. చిన్నప్పటి నుంచి 5th క్లాస్ కాబోయే ఎగ్జామ్ వస్తుంది, కష్టపడి చదువు. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్, కష్టపడి చదువు. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, కష్టపడి చదువు. ఇంటర్మీడియట్ చాలా ముఖ్యం నీకు, కష్టపడి చదువు. ఎంసెట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కష్టపడి చదువు. మొత్తం జీవితం అంతా కష్టమే. కష్టం 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 అనే పదవిని మనం చదువునంత కష్టం చేస్తున్నాం. వై కాంట్ వి ఎంజాయ్ స్టడీస్? చదువుని ఎందుకు ఎంజాయ్ చేయం మనము? ఇట్ ఈస్ కండిషనింగ్. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ న్యూ, యు మస్ట్ బి హ్యాపీ. హ్యాపీనెస్ ఈజ్ నాట్ జస్ట్ వాచింగ్ ఎ ఫిల్మ్. No, happiness is also when you learn something. చిన్నప్పటి నుంచి కండిషనింగ్ అయిపోయినాం. కష్టం కష్టం కష్టం, ప్రతిదానికి కష్టమే. నో, ఇష్టంతో చదవండి, హృదయంతో చదవండి. యు ఎంజాయ్ స్టడీస్. దట్ బికమ్స్ యువర్ రియల్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. ఆర్మూర్ పట్టణంలో పుట్టి ఆర్మూర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని
ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈరోజు మన ప్రాంతానికి సేవలు అందిస్తూ వారి యొక్క వృత్తి ధర్మమే కాకుండా నేను ఇంకా సంథింగ్ ఏదో సమాజం కోసం చేయాలి, ఫస్ట్ కాగానే వారికి స్వాతంత్రం వస్తుంది. గవర్నమెంట్ చెప్పినటువంటి పని వారు చేస్తానే ఉన్నారు, వారు ఇంకా చేయాల్సిన అవసరం లేదు అని అనుకోలేదు. సంథింగ్ ఐ మస్ట్ డూ ఫర్ ది సొసైటీ, ఫర్ ది నీడీ పీపుల్ ఆఫ్ మై ఓన్ ఏరియా అని చెప్పేసి భావించి వారి యొక్క తండ్రి శ్రీ చిట్ల జీవన్ గారి యొక్క పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి యావత్ ఈ ప్రాంత వారికి అందరికి కూడాను, జిల్లా వారికి అందరికి కూడాను, విద్యార్థులకు, టీచింగ్ కమ్యూనిటీకి ఆ యొక్క రంగాల్లో ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు పాఠశాలలో. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి చెప్తున్నారంటే వారు యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తూ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి కమిషనర్ గా ఉంటూ ఈ జాబ్ కాదు వాస్తవం. వారికి మొదటి నుంచి ఉన్నది ఈ యొక్క రంగానికి, మనం ఏదో ఒక రంగానికి, ఈ యొక్క రంగానికి సేవలు అందించాలి. కాబట్టి వచ్చి మీతో పాటు ఇంతసేపు టైం ఇచ్చి మీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చి జీవితానికి కావాల్సినటువంటి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రియల్ గా చాలా సంతోషంగా ఉన్నది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మాకు ఏమి తెలియదు, ఏం చేయాలని తెలియదు. అరే గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంసెట్ కండక్ట్ చేస్తా ఉంది, సీట్స్ వస్తాయి, బైపీసీ వాళ్ళకి ఎంబీబీఎస్, ఎంపీసీ వాళ్ళకి బీటెక్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఎంఈసీ సిసి వాళ్ళకు సీఏ ఉంది కదా, వాటి గురించి మాకు అస్సలకి అవగాహన చేస్తారని చెప్తారు. రియల్ గా చాలా బాధిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లోని స్టూడెంట్స్ ఎక్కడో ఒక చోట రైట్ డైరెక్షన్ లభిస్తలేదు. వారి జీవితం ముందర గోల్స్ సెట్ చేసేటువంటి ఒక ప్రయత్నం కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ ద్వారా లభించాల్సిన ఇన్పుట్స్, గైడెన్స్ లభించట్లేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఎంసెట్ ఉంటే ఫామ్ నింపేసి ఎంసెట్ అపేర్ కావడం, కేవలం ఎంసెట్ అపేర్ కావడం మాత్రమే సరిపోదు. కేవలం ఫామ్ నింపినంత మాత్రమే ఎంసెట్ మనం సాధిస్తామని లేదు. అసలు గోల్ సెట్ చేయడానికి ఎన్ని మార్గాలు యొక్క జీవితం సెట్ చేయాల్సిన సందర్భం కేవలం ఉంటారు అన్నమాట. ఇంతకుముందు పాఠశాలలో చాలా అనేక విషయాలు చెప్తారు. నిజంగా కూడా అందుకోసం ఇవాళ రికార్డ్ చేసింది ఈ యొక్క వీడియో మనకు అందరికి కూడా పనికొస్తుంది. బహుశా మీరు కొద్దిమందికి అర్థం కాకపోవచ్చు, యూ మే నాట్ ఫాలో, సంపూర్ణంగా ఫాలో అయి ఉండకపోవచ్చు. కానీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఇఫ్ యూ డెఫినెట్ గా చూసినట్టయితే మళ్ళీ ఆ రోజు సార్ చెప్పిన విషయాలు నాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. కొందరైతే ఆ రోజు చెప్పింది అర్థం కావడం మూలంగా నేను ఈ స్థాయికి ఉన్నా అని చెప్పి భావించగలను. డెఫినెట్ గా ఉంటుంది, అంత డెప్త్ వారిలో ఉంటుంది. ఆ సబ్జెక్టు నిజంగా కూడాను ఆ ఇన్పుట్స్ మీకు అందరికి కూడాను అర్థమైతే, అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రిపీట్ మెమొరీ ఓపెన్ చేయండి, మీ యొక్క మెమొరీ కార్డ్ ఓపెన్ చేయండి, ఏం చెప్పినా అని చెప్పి అందులో కొన్ని మాత్రమే అర్థమైనట్టయితే తప్పనిసరిగా మీ లైఫ్ మొత్తం మారే అవకాశం.